అందరికీ శనారతి ఆడేళ్లకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. అనుక్షణం వరద బాధితుల అరుచుకుంటుండట ఏపీ సీఎం. 24 గంటలు పర్యవేక్షిస్తున్నాడట తెలంగాణ సీఎం. ఖమ్మంకు పోయిండ్రు బీఆర్ఎస్ లీడర్లు జట్టుగట్టి. కారోళ్ళ కార్ల అద్దాలు వలగొట్టిండ్రట రాళ్లతోని కొట్టి. జిల్లా కలెక్టర్లు పనిచేయాలన్నట హైడ్రా ఆఫీసర్ల లెక్క. చెరువులు చెరబట్టినోళ్ళ పనిచేయాల్సిందేనట పక్క. ఖమ్మంలో మునిగినోళ్లకు జరుగుతలేదట న్యాయము. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు పోయి చేస్తుర్రట సాయము. వరదలొస్తే చూసేదందుకు రాలేదంటుండ్రట జనాలు. ఎందుకు పోలేక పోయిండో వివరించిండు పవనాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు రోజుకు 24 గంటల 2 గంటలు మాత్రమే నిద్రపోయి 22 గంటలు వరద బాధితుల గురించి పనిచేస్తుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతాల సార్ అయితే ఆ 2 గంటలు కూడా కంటి మీద కునుకు వాల్సకుండా 24 గంటలు మేలికతోనే ఉండి వరద బాధితుల గోసలు అరుచుకుంటుండట. ఈ మాట ఎవరన్నారే బాలన్న అంటారా ఈ నుండి. మీరే చెప్తారు అవతల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్రమత్తంగా ఉన్నారు. సంతోషం, మంచిది. వారి అనుభవంతో అప్రమత్తంగా ఉండి ఆ జిల్లాను ఆ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా 24 గంటలు కంటిన్యూస్గా 30 తారీఖు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూస్గా పర్యవేక్షిస్తూనే ఉన్నాం, చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. ఇన్నరా ఇట్లా అనుకోవచ్చుడు. అధికారంలో లేనప్పుడు ఈ రేవంతాల్ గారు ఏమన్నాడో అది కూడా ఈనుర్రి. అప్రమత్తంగా ఉండి పనిచేస్తుంటే అంత ఆపది ఎందుకు వచ్చిపాడే. ఇట్లా ఖమ్మంలో కల్లోలం ఉంటదని 9 నెలల ఏలుబడిలో ఉన్న రేవంతాల్ గారికి తెలియదా అంటే, వరద బాధితుల గురించి సడగులు ఎక్కి అప్పట్లో సమరమే నడిపించింది సారు. ఇట్లా వరద బాధితుల కోసం వారు నడిపిన ముఖ్యమంత్రి సార్కు మరి ఇప్పుడు ముందు చూపు ఏమైనట్టు. అధికారంలో ఉంటే ఓ మాట, అధికారంలో లేకపోతే ఓ మాటనా. ముఖ్యమంత్రి సార్ చేస్తే సంసారం, వేరేటోళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టే ఉన్నది కదా. అయినా గత ప్రభుత్వంలో గలీజు ఉందనే కాంగ్రెస్ సర్కార్ను గద్దెనెక్కిస్తే తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టే అయింది తప్పితే ఏం మార్పు రాలేదు. వరద బాధితులను కూడా ఆదుకునే ప్రభుత్వం ఉండేందుకు లేకెందుకు అంటూరు. నీళ్లల్ల నిలువెల్ల నానుకుంటా పిల్లలు ముసలి ముడిగోళ్లతోని జాగారాలు చేసిన ముంపు బాధితులు. బీఆర్ఎస్ లీడర్లు కూడా మునిగిపోయిన ఖమ్మం జిల్లాను పర్యటించేందుకు పోయిర్రట. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు జరగవలసిన నష్టమంతా జరిగిపోయినాక ఎట్లున్నారో చూసి వరద బాధితుల మీద కూడా రాజకీయం చేద్దామని వచ్చిర్రా అని అరుచుకున్నారో ఏమో గాని కారు లీడర్ల కార్ల అద్దాలు మొత్తం పొట్టు వలగొట్టిరట. ఒకరు కాదు ఇద్దరు కాదు, మాలేస్క మంది కారు లీడర్ల కార్లను పొట్టు వలగొట్టిరట. ఆ రాళ్లు చేసిన వాళ్ళు వరద బాధితులు అయితే కాదు, ఖమ్మం జిల్లాలో ఉన్న కాంగ్రెస్ లీడర్లే అని భారత రాష్ట్ర సమితి పార్టీ వాళ్ళు బాగా మొత్తుకుంటారు. కాదు మా షెయి పార్టీ వాళ్లకు కారు పార్టీ వాళ్ళ కార్ల అద్దాలు వలగొట్టవలసినంత కర్మ ఏమొచ్చిందని కాంగ్రెస్ పార్టీ అంటారు. మరి వాళ్ళను వీళ్ళు ఏమనక వీళ్ళను వాళ్ళు ఏమనక నడమల ప్రజలే కారు పార్టీ వాళ్ళ కార్ల అద్దాలు వలగొట్టినట్ట ఎట్లా. ఈడ ఇంత గడబడ అవుతుంది కదా. ఇంకో దగ్గర చూడుండ్రి, ఆవులు కొట్లాడుకుంటే దూడల కాళ్ళు ఇరిగినాయి అన్నట్టు పెద్ద లీడర్లకు నడమల కీసులాట ఉంటే నడమలకు పోయిన ఈ కారు పార్టీ కార్యకర్త కాలు ఇరిగిందట. పట్టి కట్టించి దావకాన్ల బెడ్ మీద వండబెట్టిర్రు. మంత్రులు లీడర్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పానమెట్లుంది, కట్టుకట్టిన కాలు ఎట్లున్నదని అరుచుకునేందుకు ఆసుపత్రికి కూడా పోయిండ్రు. అయినా సాయం చేయాలని వచ్చిన వాళ్ళ కార్ల మీదకి రాళ్ళు ఇసిరి కావాలని కయ్యం పెట్టుకొని చూసింది ఎవరు అంటే ముమ్మాటికి అధికార పార్టీలే అని బీఆర్ఎస్ లీడర్లు అంటారు. అయినా బీఆర్ఎస్ లీడర్లు కూడా 10 ఏళ్ల ఏలుబడిలో ఉన్నప్పుడు వరదల మీద ఏనాడన్నా మనసు పెట్టి పనిచేసిర్రా. మిషన్ కాకతీయ చెరువులు దవ్విస్తున్నామని పేరుకు కట్టలు ఓపించి ఏదో లోతు దీయించినామా అంటే దీయించినామా అన్నట్టే కొందరు కబ్జాలకు కూడా పెట్టి ఫామ్ హౌజులు కట్టిరట. అప్పట్లో చెరువులు చెరబట్టిన వాళ్ళ చెమటలు తీస్తే ఇప్పుడు ఈ గది పట్టకపోవు కదా. ఖమ్మం అభివృద్ధికి గుమ్మం అని కేసీఆర్ సార్ అప్పట్లో చెప్పిండు. ఇదేనా ఆ అభివృద్ధి? ప్రత్యేక రాష్ట్రంలోనన్నా పల్లెలు బాగుపడతాయేమో అనుకుంటే బీఆర్ఎస్ వాళ్ళ ఏలుబడిలో కూడా ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ ఏలుబడిలో కూడా గట్లనే ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్లో నడుస్తున్నట్టు హైడ్రా తీరుగా జిల్లాలకు కూడా కానూను పట్టుకొస్తాడట రేవంత్ సారు. ఏడ చెరువులు చెరబట్టినట్టు ఉన్నాయో అన్నిటిని మళ్ళా సర్కారు ఖాతాలో వేసేదాకా అస్సలు ఊకోడట. ఇప్పటికే జిల్లాల మున్సిపాలిటీ ఆఫీసర్లు పేదలు కట్టుకున్న ఇళ్లను కూలగొట్టే పనికి పురుడు పోసి బంగ్లాలు గుడిసెలు పడగొట్టుడుకు బారసాల చేసిర్రు. ఇప్పుడు ఆ బాధ్యతలు ఏ జిల్లాల అధికారులకు అప్పచెప్తుర్రు ఏం కథ అంటారా? సీఎం సార్ మాటలనే నుండి. మీరు కూడా జిల్లాలలో, నేను ఇవాళ మహబూబాబాద్ వరంగల్కి చెప్పట్లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఈ నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా. మీ ప్రాంతాలలో ఎక్కడైనా చెరువులు కానీ నాలాలు కానీ ఆక్రమించుకుంటే మీరు మొత్తం వాటిని లిస్ట్ అవుట్ చేయండి.
కోర్టులలో ఏమైనా పెండింగ్ కేసులు ఉంటే ఆ కేసులను కూడా పరిష్కరించుకోవడానికి ప్రత్యేకమైన న్యాయవాదులను నియమించుకోండి. ఇన్నరా ఖమ్మం జిల్లా పర్యటనకు పోయి మున్నేరు ముంపు బాధితుల గోస చూడంగానే ముఖ్యమంత్రి సార్ ఇట్లా అనుకొచ్చిండు. చెరువులు చెరబట్టినందుకే ప్రకృతి మాతకు కోపం వచ్చిందట. అందుకే పగబట్టినట్టే తెలంగాణను తెర్లు చెయ్య చూసిందట. అందుకే కలెక్టర్ల కాడ నుంచి జిల్లా యంత్రాంగం మొత్తం కదిలి సర్కారు భూమిని చెరువులను చెరబట్టినట్టు అనిపిస్తే అలా ఫామ్ హౌజులు కట్టుకున్నా, బంగ్లాలు నిర్మించుకున్నా, అవారు గోడలు లేపినా వీటిని కూలగొట్టాలే, చెరువులకు మునుపటి కల దేవాలయ అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇక వానముసురు తక్కువయ్యి వరదలు కమ్మిగానే ఎక్కడెక్కడైతే చెరువుల్లో మునిగిన భూములు బంగ్లాలు ఉన్నాయో అవన్నీ కూడా చెరువులు కబ్జా పెట్టే కట్టినని కాయిదాలతో సహా చూపెట్టి పట్టాలు కూడా చేయించుకుంటే అన్నిటినీ క్యాన్సల్ చేయిస్తారు కావచ్చు. అయ్యా చేస్తే అందరి చేయండి. అట్లనే ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కూడా ఎవరైనా చెరువులు చెరబడితే చేయిపార్టోళ్ళు కదా అని జారిడవకుండ్రి. సీఎం సార్ చెప్పిండు కాబట్టి అందరి పని చేయండి. అన్ని చెరువులను కాపాడి పుణ్యం కట్టుకోర్రి. ప్రకృతి తల్లి దీవెనార్తి మీకు ఎప్పటికీ ఉంటది అంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు. ఖమ్మం జిల్లా ప్రజలు కష్టాల ఉండ్రు, వాళ్ళని ఆదుకునే జిమ్మెదారి మా మీద ఉన్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రులు అందరూ కూడా బాగా మందే బయలుదేరు. ఇట్లా మాలస్క మందే మున్నేరు ముంపు బాధితులా కలిసి వాళ్ళ గోసలు అరుచుకొని ఉప్పు పప్పు బియ్యం పంచిపెట్టిరట. సంచులకు సంచులు తీసుకొచ్చి సాయం మంచిగా చేస్తున్నట్టు కొడతలేదు, పావులంతు వంచి 10 రూపాయలంతు పబ్లిసిటీ చేసుకున్నట్టు అయితే చేస్తున్నారు అన్నట్టు కూడా కొందరు సోషల్ మీడియాలో వీడియోలు దింపుకుంటా వైరల్ చేస్తున్నారు. 2-3 దినాల సంధి ఖమ్మంలో వరద బాధితులు కన్నీళ్లు పెట్టుకొని కష్టాలు పడుతున్నా, ఆకలి ఆకలి అని అలబటిస్తున్న ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న షెయ్ సర్కారు శరణార్థుల ఆర్తనాదాలు అంత పట్టించుకోలేదా ఎట్లా? కార్ పార్టీ లీడర్లు ఇట్లా తీసుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తురట. అంటే అధికారంలో ఉంటే ఓ తీరుగా, అధికారంలో లేనప్పుడు ఓ తీరుగా ఉండకుండా ఎప్పుడు ఒకటే తీరు వండుకుంటా ఇట్లా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి. పేరుకు మేము పాలకులం కాదు, సేవకులం అని గడికి గొప్పలు చెప్పుకున్నాడు కాదు. అప్పుడప్పుడు పేరు ప్రచారం కోసం కాకుండా ఎప్పటికీ ప్రజలకు చేరువల వండుకుంటా శరణార్థుల గోసలు అరుచుకొని సాయం చేస్తే మంచుకుంటది. మాజీ మంత్రులు హరీష్ రావు సారు, జగదీశ్వర్ రెడ్డి సారు, సబితా ఇంద్రారెడ్డి మేడము, పువ్వాడ అజయ్ సారు ఇట్లా బువ్వ పొట్లాల కాడ నుంచి ఉప్పు పప్పుల పొడల దాకా వంచిపెట్టిరట. సాలుతీ ఎమ్మెల్యేలు అయినందుకు ఎంతో కొంత అంతో ఇంతో ఇట్లనన్నా ఆసరా అయ్యిండ్రు అనుకుంటుర్రు. మరి కాంగ్రెస్ పార్టీ మంత్రులు లీడర్లు యాపాటి సహాయ సహకారాలు అందిస్తుర్రు అంటే యాపాటి అందించిర్రో వరద బాధితులను అడిగితే వాళ్ళే కరెక్ట్ చెప్తారు. ఇప్పుడు వచ్చి ఈ కారు పార్టీ వాళ్ళు కథలు పడుతుండ్రు కానీ వాళ్ళ ఏలుబడిలనే రాబోయే విపత్తులను పసిగట్టి 10 ఏళ్లనే ప్రణాళికలు రచించి పక్కాగా చెరువులు, కుంటలు, వాగులు, ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఇంత ముప్పు వాటిల్లేదా? ఇన్నిగానం గ్రామాలు మునిగిపోయేటియా? చెరువుల పూడికలు తీసి తెలంగాణ చరిత్రనే మారుస్తా అన్న కేసీఆర్ సార్ ఏం చేసిండో రాష్ట్ర ప్రజలు మా చూసిర్రు. ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్ల పరితనం ఎట్లున్నదంటే కందిచేన్ల ఓడగొట్టుకొని అనపచేన్ల ఎంకులాడుకున్నట్టు ఉన్నది. అధికారంలో ఉన్నప్పుడేమో ప్రజలను కలిసిండ్రా? కనీసం కారు పార్టీ కార్యకర్తల కన్నా టైం ఇచ్చిర్రా? ప్రకృతి తలుచుకుంటే ప్రళయం వచ్చినట్టు ప్రజలు తలుచుకుంటే ప్రభుత్వాలు మారుతాయి. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుడు అంటే ఇదేనేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీని కాపాడు నా బాధ్యత అని చెప్పుకునే పవనాలు సారు ఎందుకు మునిగిపోతున్నలను కాపాడేందుకు పోలేకపోయిండు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చిన్న కష్టం వచ్చినా నేను ముందడబడి ఆదుకుంటా అని ఎచ్చులకు పోయినా ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు పోలేకపోయిండో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నాడు. ఇనుండ్రి అయ్యా పవనాలు సారు ఇక ప్రసంగం చాలు చేయండి మీది అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డమైపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఈయనరా ఆపదల ఉన్నోళ్ళను ఆదుకోవాలని ఉన్నట్టే చెప్పుకుంటా అధికారులు చెప్తేనే ఆగినా అన్నాడు. మరి ఉప ముఖ్యమంత్రి అయి ఉండి ఇంత పెద్ద ఉపద్రవం ముంచుకొస్తుంటే ప్రజలను చుట్టుముడితే కనీసం పరామర్శకు కూడా రాలేదని అంటుండ్రు అంటే ఇట్లా అనుకోవచ్చుండు. అది నేను అట్లా అనుకోవట్లేదు. అంటే ఏమైపోతుంది, ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు అనుకోండి. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నేను మొన్న పింఛడానికి దీనికి వెళ్ళాను. ఇన్నరా ఒకటే పారి మీద పడితే ఎట్లా అంటున్నాడు. అయినా అంతమంది సెక్యూరిటీ మీ చుట్టూ ఉండంగా కనీసం మీ మీద ఈగనన్నా ఆలనిస్తారా? అసోటిది మీ మీదకి వచ్చి పడతారా? ఏమో పవనాలు సారు మీకే తెలవాలి. మళ్ళా మీదికి చూడ ఆఫీసర్లు వద్దంటేనే ఆగిన, అంతకంటే వేరే ఏం లేదని మళ్ళా అంటారు. అప్పట్లో మీరు అధికారంలో లేనప్పుడు ఏమన్నారో ఒక్క పారి నుండి అయ్యా. ముఖ్యంగా ఈ 2.5 లక్షల ఎకరాలు కృష్ణా జిల్లాలోనే పోయింది ఈ నివర్ తుఫాను. దాంట్లో అత్యధికంగా ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో ఎక్కువ పోయింది.
సో వీళ్ళందరికీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ చేస్తున్న, వైసీపీ ప్రభుత్వం చేస్తున్నది ఇలాంటి 151 మంది ప్రజాప్రతినిధులు ఉండి వాళ్ళు అప్పుడు ఏం చేయలే. మీ జనసేన పార్టీలో ఉన్న 21 మంది ఎమ్మెల్యేల కాన్నుంచి మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న తతీమ ఎమ్మెల్యేలు, ఎంపీల దాకా వాళ్ళు కూడా ఏం కమాయి చేస్తున్నట్టు గుడ్డి గుర్రాల పండ్లు దోముతురా, గాడిదలు పెట్టే గుడ్లేరేదందుకు పోయినరా. మీ వాళ్ళు చేస్తే సంసారం, వేరేటోళ్ళు చేస్తే వ్యభిచారమా? అప్పట్లో పంక పార్టీలో ఏం సక్కదనం లేదు, మీ ఏలువాడిలో కూడా ఏం ప్రజలకు ఒరిగింది లేదు. జరిగిన నష్టం జరిగిపోయింది. పాయమాలు కట్టించి ప్రజలను ఆదుకొని అట్లనన్న పుణ్యం కట్టుకోండి. అధికారంలో లేనప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కొందరు లీడర్లు మాట్లాడినట్టే మీరు కూడా మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నది. మీకు కూడా రాజకీయం నీళ్లు వంటబట్టినట్టే ఉన్నాయి కదా సారు అంటూరు వరద బాధితులు. వరద బాధితులు అన్నం లేక 2-3 దినాల సంధి ఆకలి ఆకలి అని అలమటిస్తుంటే, తాగేదందుకు మంచినీళ్ళు లేక దూపా దూపా అని అల్లాడిపోతుంటే అన్నదాతలు పంపించిన అన్నం పొట్లాలను, పులిహోర పొట్లాలను ఏపీల ప్రభుత్వాధికారులు ఉత్తగా వాడేస్తురట. బువ్వ ఉత్తగా వారేసుడు ఏందే బాలన్న అంటారా? వీడియో కూడా వచ్చింది, చూపిస్తా పాండ్రి. ఇక చూసినరా, అబ్రాస్ కాగితాలల్లో ప్యాకింగ్ చేసి ఉన్న ఇవన్నీ అన్నం పులిహోర పొట్లాలేనట. విజయవాడ వరద బాధితులకు అందాల్సిన ఆహారం నేలపాలు చేసినటువంటి ఉదంతం ఇది. ఇలాంటి కొట్లో ఈ ఏలూరు రోడ్లో చిన్నవాడిపల్లి ఏరియాలో 3-4 చోట్ల వేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వరద బాధితులకు పంచిపెట్టమని పంపిన ఈ పొట్లాలన్నీ కూటమి ప్రభుత్వంలో కొలువులు ఎలుగబెట్టే కొందరు ప్రభుత్వ ఉద్యోగులు పంచిపెట్టకుండానే పారేసిపోయినరని అంటున్నారు. అన్నిగానం బువ్వ పొడలు భూమి పాలు చేసిర్రంటే ఎంతమంది కడుపు నింపొచ్చు చెప్పుండ్రి. ఈడొక్క దగ్గరనే కాదు, ఇంకా 3-4 దగ్గరలో ఇట్లనే పారేసిపోయినరంటే అసలు వాళ్ళకు అన్నం విలువ ఎరికేనా? అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అసొంటి బువ్వను అన్నమో రామచంద్ర అని ఆకలితోని అలమటిస్తున్న వాళ్ళకు వంచిపెట్టకుండా ఇట్లా భూమి పాలు చేసేందుకు వాళ్ళకు చేతులు ఎట్లు వచ్చినాయో, వాళ్ళ చేతులకు జట్టలు ఉట్ట, వాళ్ళ కాళ్ళు కట్టెల్ల పెట్ట, వాళ్ళ నోట్లే మన్ను వడ అని తిట్టినోలే గాని తిట్టనోళ్ళు లేరు. ఉదికు సీఎం చంద్రాల సారు రోజుకు 22 గంటలు మేలుకతోని ఉండి 2 గంటలే నిద్రపోయి బాధితుల కోసం బాధపడుతుంటే, మోకాడి మంటి నీళ్ళల్లో కూడా పైంటు నానంగా తిరుగుతుంటే, ముఖ్యమంత్రి సారు అట్లా ముంపు బాధితుల కోసం కష్టపడుతుంటే నిజంగానే ప్రభుత్వ అధికారులు ఇట్లా చేసినరా? ఒకవేళ అట్లా చేసిన ఏ అధికారులైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అవి కూడా ఎట్లుండాలంటే అన్నం విలువ తెలిసేటట్టు, ఆకలి బాధ ఎరకయ్యేటట్టు ఉండాలి అంటుర్రు అన్నం విలువ తెలిసినోళ్ళు. దావకాళ్ళ మంత్రి దామోదర సారు ఉగ్ర నరసింహుడు అయ్యిండు. ఊగిపోయినంత పని చేసిండు. రాజనరసింహ సారుకు ఒక్కటే పరి అంతగానం కోపం ఎందుకు వచ్చింది అంటే, ఓ విలేకరి సర్కారు దవాఖానలలో సకా మందులు లేవట అన్నాడు. గంతే. గాయంత దానికే గవర్నమెంట్ ఆసుపత్రిలో మందులు లేవా? ఏం మాట్లాడుతున్నామని గట్టిగా గదిరిచి పెట్టిండు. మందులు బయట రాస్తున్నారు, మందుల కొరత ఉంది, ఆగం చేసేసారు. మొత్తం ఏం ఆగం చేయలేదు, దొరలెక్క పరిపాలించలేదు. ఇక్కడ వచ్చే హాస్పిటల్కు నా పబ్లిక్ దొర కాదు, దొర పబ్లిక్ కాదు. నేను తెలుసా ఎవరో? దళితున్నా దొరనా? ఎవరు నేను? నా జనము. దొరజనం పెద్ద హాస్పిటల్ పోతుంది. మందులు ఉంటలేవట అని అంటే ఉన్నాయో లేవో అడిగిన ప్రశ్నకు సమాధానం సూటిగా చెప్పక, దొరజనం ప్రైవేట్ దవాఖానకు పోతుంది, నా జనం దళిత జనం సర్కారు దవాఖానకు వస్తుంది అంటున్నారు. అయ్యా దామోదర రాజనరసింహ సారు, నీ జనమే సర్కారు దవాఖానకు పోతే సవలతులు చక్కగా లేక చాలా సర్కారు దవాఖానలల్లో డాక్టర్లు అందుబాటులో ఉంటలేరట, మందులు లేవని మర్రగొడుతుర్రట. సర్కారు దవాఖానలల్లో కొలువులు చేసే డాక్టర్లు కూడా ప్రైవేట్ దవాఖానలు పెట్టుకొని పైకం సంపాదించుకుంటుర్రట. పేరుకు గవర్నమెంట్ దవాఖానకు హాజరుపడి హాజరు బుక్కుల సంతకం పెట్టి అవతల పడ్డారంటే మళ్ళా అటాంకల పోతలేరట, పేషెంట్ల చూస్తలేరట. కొన్ని సర్కారు దవాఖానలల్లో కరెంటు చక్కగా లేక రోగులు కష్టాలు పడుతున్నారట. వాళ్ళంతా కూడా నీ జనమే కదా. పేషెంట్లు అంతగానం గోసలు అనుభవించేందుకు మీ గవర్నమెంట్ ఆఫీసర్ల లాపర్వతనమేనట. నిజంగానే సౌలతులు లేక తెలంగాణలో సామాన్య జనము తమరి జనమే సితం గోసలు అనుభవిస్తురట. కొన్ని దవాఖానలలో గర్భవతులు కూడా గంటలు గంటలు కూర్చుంటున్నా కానీ ట్రీట్మెంట్ చేయని దౌర్భాగ్యం తెలంగాణలో దాపురించిందట. సూదులు మందులు సకాలు ఇవ్వని అడిగితే ఇంత శివాలు ఎత్తి శిగం ఊగినట్టు చేసిర్రు. మీ ఉగ్రరూపం చూపెట్టవలసింది ప్రశ్నలు అడిగే జర్నలిస్టుల మీద కాదు, మీ వైద్య శాఖ అధికారుల మీద అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సిద్దిపేట జిల్లా నంగునూరు గుట్ట మీద ఉన్న వాళ్ళకు నల్లా నీళ్లు వస్తలేవట. వానాకాలంలో నీళ్లు రాకపోవడేందే బాలన్న, బోర్లు కూడా గ్యాబ్ ఇవ్వకుండా పోస్తాయి. అటువంటిది నీళ్ళే రాకపోవడేంది? మోటార్ గిట్లా ఖరాబ్ అయిందా లేకుంటే ఎవరైనా కావాలనే బోరు పెడతలేరా అంటే ఖాళీ బిందెలతోని కదిలిన మహిళల్ని అడుగుదాం పారి. అమ్మా ఎటుగాని వానాకాలంలో మీకు వచ్చిన గోస చెప్పుకోండి. ఆయన ఎక్కిండట, ఆయన నీళ్లు పెడతలేడు.
యాదగిరి ఉన్నప్పుడు మాకు మంచిగానే నల్లలు పెట్టిండు, మంచిగానే వచ్చినాయి. మా గుట్ట మీదకి బోరు లేదు, మాకు ఏది గతి లేదు. 5 రోజుల నుంచి వాన కొడితే వాన నీళ్ళు పట్టుకొని వడపోసుకొని మేము తాగుతాం. అయ్యయ్యో ఎంత కష్టం వచ్చింది చూడుండ్రి. వాన నీళ్లు వడబోసుకొని తాగుతున్నారట. ఓ నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సారు, ఇదేనా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు? నల్లాలు పెడతారా పెట్టరా, నీళ్లు ఇస్తారా ఇయ్యరా అని ఇట్లా అడుగుతుర్రు. ఇంకా కూడా అన్నారు ఇనుండ్రి. అమ్మ ఇంకా చెప్పిగా సర్పంచ్ బోర్ మంచిగా వేపిస్తా అని పైపు తీసుకొని వచ్చిండు, 2 నెలలు ఉంచిండు. మేము వేసుకోలే, చేసి పంపిస్తా అన్నాడు. పొక్క తీపిచ్చి వేపిస్తా, కలెక్షన్ కలిపిస్తా అన్నాడు, కలిపియలే. మళ్ళీ చూసిండు ఆయన పైపు ఆయనే ఎత్తుకొని పోయిండు. మాట్లాడిన వాళ్ళను కళ్ళలో పెట్టుకుంటారు పెద్ద మనుషులు. మాట్లాడితే ఓ బాధ ఉన్నది, మాట్లాడకపోతే ఓ బాధ ఉన్నది. మరి అయ్యా రేవంత్ రెడ్డి సారు ఇన్నరా, ఇది ముచ్చట కచ్చిరు కాడికి ఖాళీ బిందెలతోని వచ్చిర్రు. మాకు నీళ్ళు ఇస్తారా సావమంటారా అంటుర్రు. అయ్యా గ్రామాలు రాజులేని రాజ్యాల లెక్క తయారైనవి. ప్రత్యేక అధికారులను మీ కాంగ్రెస్ సర్కారోళ్ళు పెట్టిర్రు. వాళ్ళ పనితనం చక్కగానే ఉంటే ఇట్లా మహిళలు ఖాళీ బిందెలతోని కచ్చిరు కాడికి వచ్చి కయ్యం ఎందుకు చేస్తారు? వాళ్ళేమన్నా మీ పదవులు అడిగినరా? మీకున్న పెద్ద పెద్ద బంగ్లాలలో వాటా అడుగుతుండ్రా? తాగేదందుకు ఏమన్నా ఫిల్టర్ నీళ్ళు ఇయ్యమన్నారా? ఇయ్యమన్నదల్లా మిషన్ భగీరథ నీళ్ళే కదా. సారు జర పుణ్యం కట్టుకోరి మంచినీళ్ళు ఇచ్చి అంటుర్రు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు. కన్న తల్లికి కాడన సీరేదేనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నాడట అనే ఓ శాస్త్రం ఉన్నది చూడుండ్రి. ఇప్పుడు నేను చెప్పే ముచ్చట కూడా బరాబరాగా ఆ సామెతకు కరెక్ట్ సూట్ అయ్యేటట్టే ఉన్నది. అగో బాలన్న అంతా కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు ఏం ముచ్చట పట్టుకొచ్చినావు అంటారా? అన్ని వీడియోలు చూపెట్టుకుంటా ముచ్చటంతా పొల్లు పోకుండా వివరిస్తా పారి. మొదలు ముఖ్యమంత్రి గారి లలిత కళా ప్రదర్శన. సారు ఇక చాలు చేయండి. వాతావరణ శాఖ ఎక్కడెక్కడ అధిక వర్షపాతం కురవబోతుందో వాటిని గుర్తించి చెప్పినప్పుడు ఆయా ప్రాంతాలలో అప్రమత్తంగా అధికారులను నియమించాలి. అత్యవసరంగా సహాయాన్ని అందించడానికి హెలికాప్టర్లను సిద్ధంగా పెట్టుకోవాలి. ఎక్కడైనా నీళ్లలో చిక్కుకుపోయిన వాళ్ళను కాపాడడానికి ప్రభుత్వం సర్వం అప్రమత్తమై ఉండాలి. విన్నారా రేవంతాల్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఏమన్నాడో ఇంకా కూడా అన్నాడు ఇనుండ్రి. ఇవేవి చేయకుండా పార్టీ ఫిరాయింపుల కోసం సమీక్షలు చేస్తుండు, పార్టీ రాజకీయాలలో మునిగి తేలుతున్నాడు, మళ్ళా ప్రతిపక్షాలను కోడుకొచ్చి తిట్టుకుంటూ తిరుగుతున్నాడు. ఇప్పుడు నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ గారి సుందర సుమధుర పలుకులు ఇనుండ్రి. కేరళ ప్రజలకి మా సంఘీభావం తెలియజేస్తూ కొంత మా నుంచి కూడా కాంట్రిబ్యూషన్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు తెలంగాణలో పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు 1 నెల జీతాన్ని కేరళలో రిలీఫ్ ఫండ్ కి కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతోంది. ఇప్పుడు మహిళా మంత్రి సీతక్క కన్నీటి కళా ప్రదర్శన. మీడియా ద్వారా చెప్తూనే ఉన్నాము మాకు ఒక హెలికాప్టర్ ఇవ్వండి అని. ఇప్పటి వరకు కూడా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది తెలియదు. ఇప్పుడు రేవంతాల్ గారి బహిరంగ లలిత కళా ప్రదర్శన. ఎట్లున్నది కాంగ్రెస్ లీడర్ల పర్ఫార్మెన్స్? మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. నూజివీడి చిన్న కలెక్టర్ భవానీ శంకర్ మేడం పారుతున్న నీళ్లలోకి పోయి పానాలకు తెగించి వరదల్లో చిక్కుకున్న వాళ్ళను కాపాడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న తతిమ జిల్లాల కలెక్టర్ల కాడ నుంచి చిన్న అధికారుల దాకా అందరూ చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఏం కమాయి చేస్తున్నట్టు ఇటువంటి అధికారులు ఊరుకొక్కలు ఉంటే ఆంధ్రప్రదేశ్ ఆలతే మారిపోతుంది. చూడండి మీరే. చూసినరా ఓ దిక్కు వాన ముసురు పడుతుంటే శత్తిరి పట్టుకొని మరి సహాయక చర్యలు చేపట్టింది. జేసీబీలు తెప్పించి గజయితగాళ్లను రప్పించి వరదల్లో చిక్కుకున్నోళ్లను బయటకు తెచ్చేందుకు తాకతుకు మించి దండ్లాడుతున్నది. బెజవాడ చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ నీళ్లలో మునిగినాయి. నూజివీడు ఏరియాలో కూడా బాగా నీళ్లు నిండుకొని మస్తు మంది వరదల్లో చిక్కుకున్నారట. ఆకలితోని అలమటిస్తున్నారట. దూపా దూపా అని నీళ్ల కోసం అల్లాడుతున్నారట. కాపాడేటోళ్ల కోసం కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నారట. అన్నిగానం నీళ్లు కండ్ల ముంగటికెళ్ళి ఇండ్ల ముంగటికెళ్ళి కాలువలయ్యి పారుకుంటా పోతుంటే భగవంతుడా ఏడున్నవయ్యా, ఏంది ఈ ప్రళయం? మేము ఏం పాపం చేసినామని మాకు ఈ పరీక్షలు పెడుతున్నావు? పాలకులు చెరువులు కుంటలు కబ్జాలు పెట్టి ఇండ్లు లేపితే మా మీద పగబట్టినవా తండ్రి అని దేవుళ్లను తలుసుకున్నోళ్ళే గాని తలుసుకోనోళ్ళు లేరు. ఎటువో రాని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ తానికి పంపించేందుకు ఇట్లా కష్టపడుతున్నది మేడము. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 82 మందిని కాపాడిందట. ఇంకా కాపాడ
కాపాడేందుకు పాటుపడతానే ఉన్నదట. అంత రిస్క్ తీసుకుని అంతమందిని రక్షించే వరకల్లా బెజవాడ కొండ మీద ఉన్న కనకదుర్గమ్మ తల్లి సబ్ కలెక్టర్ భవానీ శంకర్ మేడం రూపంలో వచ్చిందని తలుసుకొని మొక్కినోళ్లే గాని మొక్కనోళ్ళు లేరు. అన్ని జిల్లాలో ఉన్న అధికార యంత్రాంగం ఇట్లనే పనిచేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. సర్కారు కొలువులు చేసేటోళ్ళు వాళ్ళు తీసుకుంటున్న జీతానికి న్యాయం చేసినోళ్ళు అయ్యేటోళ్ళు కానీ అందరూ భవానీ శంకర్ మేడం లెక్క ఉంటే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు ఎట్లా అవుతారంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. సీతక్క అప్పట్ల వరదలొచ్చి పానాలు పోయిన వాళ్ళ కుటుంబాలకు 25 లక్షల రూపాయల తక్షణ సాయం అందియాలని డిమాండ్ చేసింది. అదే ముచ్చట పట్టుకుర్రో ఏమో కానీ ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్లు కూడా వరదల కొట్టుకుపోయిన వాళ్ళ కుటుంబాలకు 25 లక్షల తక్షణ సాయం అందియాలని డిమాండ్ కూడా చేస్తున్నారు టీఆర్ఎస్ లీడర్లు. ముందుగాల మహిళా మంత్రి సీతక్క అప్పట్ల మంత్రి కాక ముందు వరదల సమయంలో అన్న మాటలు ఈనుండ్రి. మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు 25 లక్షల చొప్పున మరి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఇల్లు కొలాప్స్ అయినటువంటి వాళ్లకు 5 లక్షలతోటి నూతన ప్లేస్ ఏదైతే వరద ముంపు ప్రాంతాలనయో అక్కడి నుంచి వాళ్ళను బయట ప్రాంతాలకు తీసుకొచ్చి అక్క సీతక్క అప్పట్లో అంటే అధికారంలో లేరు కాబట్టి నీళ్ళల్లా కొట్టుకపోయి పానాలు పోయిన కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తీవి. ఇప్పుడు మీ సర్కారే ఉన్నది కదా, తెలంగాణలో 16 మంది దాకా వరదల్లో పడి కొట్టుకపోయి చచ్చిపోయినరట. ఇంకా ఎక్కువ మంది ఉన్నారని వినబడుతున్నది. వాళ్ళ కుటుంబాలకు కూడా తక్షణమే 25 లక్షలు ప్రకటించకపోయినరక్క. ఇగో బీఆర్ఎస్ లీడర్లు కూడా సేమ్ టు సేమ్ డిట్టో మక్కీకి మక్కి అచ్చం మీరు అప్పట్లో అన్నట్టే అంటుర్రు. వారికి మేము చెప్తున్నాం, వినమ్రపూర్వకంగా డిమాండ్ చేస్తున్నాం, చెప్తున్నాం, చనిపోయిన వారికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి, పాక్షికంగా దెబ్బతిన్న ఇల్లు ఇమీడియట్గా 5 లక్షల నుంచి 10 లక్షలు పూర్తిగా దెబ్బతిన్న ఇల్లును కట్టించాలని చెప్పి ఇన్నవా సీతక్క ఇంకా కూడా అన్నాడు మొత్తం ముచ్చటిను. చనిపోయినటువంటి అశ్విని కుటుంబంలో, సైంటిస్ట్ కుటుంబంలో కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణ సాయం అని అప్పట్లో డిమాండ్ బాగానే చేసిండ్రు. ఇప్పుడు మీదే సర్కారు ఉన్నది కాబట్టి ఒక సైంటిస్టోళ్ళ కుటుంబానికే కాదు, పానాలు ఇడిచిన తతీమోళ్ళ కుటుంబంలో ఉన్నోళ్లకు కూడా సర్కారు కొలువులు ఇప్పిస్తారంటే మీరు నిజంగా పాలకులం కాదు సేవకులం అంటుంటారు కదా, అవి ఆ మాటకు సంపూర్ణ న్యాయం చేసినోళ్ళు అవుతారు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. పొలాల అమాస వచ్చిందంటే చాలు నాగటెట్లు మంచిగా తయారు చేసి పండగ చేసే ఆచారము ఆసిఫాబాద్ జిల్లాలో ఉందట. ముగుదాళ్ళు ముక్కుశెలిమెలు చేసి కొమ్ములకు రంగులు పెట్టి ఎడ్లను ముస్తాబు చేసిర్రంటే ముస్తాబే పోన్రి. సినిమేషకాలు కూడా అట్లా తయారు గారు అనిపిస్తుంది, అంత మంచిగా అలంకరించురు. నిజముల్లా కావాలంటే చూడండి. చూసిండ్రా వీటి అందం ముంగట సినిమేషకాల అందం ఏ పాటిది చెప్పుండ్రి. సినిమా హీరోయిన్లు షికెళ్ళ పువ్వులు పెట్టుకున్నట్టే కొమ్ముల నడమల కాగితం పువ్వులు పెట్టిండ్రు, పనకుచ్చులు పెట్టిండ్రు, పెద్ద పెద్ద కుర్మదారాలు కట్టిండ్రు, గనగన ఏగే పెద్ద పెద్ద గంటలు ఎడ్ల మెడలా కట్టిండ్రు, గల్లు గల్లుమని మోగే గజ్జలు అవిటి కాళ్లకు చుట్టిండ్రు. ముగుదాళ్ళు ముక్కుశెల్మేలు అయితే హీరోయిన్లు పెట్టుకునే ముక్కు పుల్లలు ముక్కెరల కంటే అందంగా కనిపిస్తున్నట్టు కొడతలేదు. ఇక పెయి నిండా బట్టలు తొడుక్కొని పద్ధతిగా ఉండే యాక్టర్ అమ్మలేమో కురుస బట్టలు వేసుకొని పెయ్యంతా గండ్లబడేటట్టు ఏషగాళ్ళతోని ఎగురు దుంకుతుంటారు. కానీ అసలు బట్టలే వేసుకోకుండా ఎప్పటికీ బాధలు బట్టి తిరిగే ఇవేమో ఇంత మంచిగా పెయి నిండా బట్టలు కప్పుకున్నాయి. ఆచారం అంటే ఆచారం అస్సలు ఉన్నది కదా. తోకలను కూడా వాలు జడను చేసినట్టు అందంగా అలంకరించిర్రట. ఇప్పుడు చెప్పుండ్రి ఇంత ముస్తాబైన ఈ ఎడ్ల అందం ముంగట హీరోయిన్ల అందం ఎంత అనిపిస్తలేదు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పొలాల అమాస వస్తే చాలు ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం పాట్నాపూర్లో పండుగనేనట. ఎడ్లను ఇట్లా తయారు చేసి పూజలు చేస్తారట. ఊరంతా జాతర చేసుకుంటారట. గోదలనే పూజించే గొప్ప పండుగ చేసుకుంటురు. పశువులంటే వీళ్లకు ఎంత పానమో అనుకుంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి ఎలా తెచ్చిన ముచ్చటనే అసలు నేల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శరార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.